సినిమా రేంజ్ రోజు రోజుకు పెరిగిపోతోంది. ఆడియన్స్ టేస్ట్ లో కొత్త ఫ్లేవర్స్ తెరపైకి వస్తున్నాయి. ఎవరైతే వాటిని క్యాష్ చేస్తారో వాళ్ళకి మాత్రమే భారీ వసూలు దక్కుతున్నాయి. ఈ విషయాన్ని బాగా స్టడీ చేసిన అట్లీ పుష్పరాజ్ కోసం డబుల్ ఫార్ములాని తెరపైకి తెస్తున్నాడు. బన్నీ అట్లీ కాంబినేషన్ లో ఓ సినిమా ఫిక్స్ అయింది. ప్రెజెంట్ దుబాయ్ లో కథా చర్చలు జరుగుతున్నాయి. ఏప్రిల్ 8న అల్లు అర్జున్ బర్త్డే. ఈ సందర్భంగా అఫీషియల్ అనౌన్స్మెంట్ ఉండొచ్చని సమాచారం. 6-7 నెలల్లో అట్లీ మూవీ పూర్తి చేసేలా బన్నీ పక్కా ప్లాన్ రెడీ చేసుకుంటున్నాడట. అట్లీ సినిమాలో బన్నీది డ్యూయల్ రోల్ అని తెలుస్తోంది. ఓ పాత్రలో పూర్తిగా నెగటివ్ షేడ్స్ ఉంటాయట. దాదాపుగా విలన్ కు సమానమైన పాత్ర అని తెలుస్తోంది. అంటే ఈ సినిమాలో హీరో విలన్ రెండూ బన్నీనే అన్నమాట. ఈ తరహా పాత్ర చేయడం స్టార్ హీరోలకు ఓ రకంగా ఛాలెంజ్. కానీ పుష్పలో బన్నీ నెగటివ్ షేడ్ లో కనిపించాడు. సో అట్లీ ప్రాజెక్టు కోసం ఐకాన్ స్టార్ పెద్దగా కష్టపడాల్సిన పని లేదు. అట్లీకి కథల పరంగా ఓ సెంటిమెంట్ ఉంది. తన గత 3 సినిమాలను గమనిస్తే హీరో పాత్ర ద్విపాత్రాభినయంలో సాగుతుంది. జవాన్ లో షారూక్ తండ్రి కొడుకులుగా దర్శనమిచ్చాడు. బిగిల్, మెర్సల్లో విజయ్ చేసింది ఇదే. సో ఇప్పుడు అల్లు అర్జున్ తో చేయబోయే సినిమాలోనూ అదే ఫార్ములా అప్లై చేస్తున్నాడు. పుష్ప బ్రాండ్ ని నిలబెట్టే కంటెంట్ తో ఈ సినిమా చేయబోతున్నాడు.